వాళ్ళు మా తర్వాత వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా తీసుకుపోతుండే అధ్యక్ష? దానికి ఏమైనా బేసిస్ ఉందా ఈరోజు మాట్లాడితే అధ్యక్ష? ఈరోజు నేను చెప్తా ఉన్నాం, మేము కూడా ఈరోజు ఒక రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు హామీలు ఇచ్చినాం. హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, నిలబెడతాము. వారికి అరే సార్ వారు స్వీపింగ్ రిమార్క్స్ చేశారు సార్, వారు అరే స్వీపింగ్ రిమార్క్స్ చేశాను సార్, అరే ఆన్సర్ చేస్తూ ఉన్నాం సార్. ఇట్స్ అవర్ రైట్ సార్. వెన్ ఈస్ మిస్లీడింగ్ ద హౌస్ sir, when somebody is misleading the house, it's my responsibility to put before the house to correct sir. Sir, నేను గౌరవ శాసన సభ్యులను కోరుతా ఉన్నాను, వారు కూడా ఇక్కడ ఉండి అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది అధ్యక్ష. నేను ఏం చెప్తా ఉన్నా అంటే ప్లీజ్ ఐఎమ్ క్లారిఫైయింగ్ సార్, నాట్ స్పీచ్. ఐఎమ్ క్లారిఫైయింగ్ సార్, ఐఎమ్ క్లారిఫైయింగ్ ద గవర్నమెంట్ స్టాండ్ సార్. నేను కూడా గౌరవ పెద్దలను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది పెట్టుబడులకు సంబంధించిన అంశం వచ్చే వరకు I just want to clarify the point. From here we can go on. శ్రీహరి గారు 10:05కు నాకు అవకాశం ఇచ్చారు. 11:05 అయింది అధ్యక్ష. సారీ 10:15కు నాకు అవకాశం ఇచ్చారు. 11:05 అవుతున్నది అధ్యక్ష. దాదాపు 35 నిమిషాలు వాళ్ళు నన్ను ఇంటరప్ట్ చేసిన అధ్యక్ష. నాకు మీరు మాకు 1 hour టైం ఇస్తా అన్నారు. నాకు 25 నిమిషాలే దొరికింది అధ్యక్ష. ఇంకా చాలా సబ్జెక్ట్ చెప్పేది అధ్యక్ష నేను శ్రీధర్ బాబు గారు ఇచ్చిన వివరణతోనే ప్రస్తుతానికి నేను సంతృప్తి చెందుతున్నాను అధ్యక్ష. నేను మళ్ళొకసారి డాక్యుమెంట్ వెరిఫై చేయాలి, వారు చెప్పింది కరెక్టా, నా దగ్గర ఉన్న సమాచారం కరెక్టా అని. ఉదాహరణ అధ్యక్ష, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అని ఒకటి ఉంది. వీళ్ళు అధ్యక్ష ఏప్రిల్ 2022లో గత సంవత్సరమే అంతకుముందు సంవత్సరము గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇదే కంపెనీ మళ్ళీ ఎంఓయూ చేసుకున్నట్టుగా వచ్చింది. ఒకవేళ పాత ఎంఓయూకు అదనంగా ఎనర్జీ ప్రొడక్షన్కు మేము ఎంఓయూ చేసుకున్నామని శ్రీధర్ బాబు గారు చెప్తే వీ అగ్రీ ఫర్ దట్. కానీ నా అనుమానం ఏంటంటే దీన్నే రీరైట్ చేసుకున్నారేమని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి వెరిఫై చేయండి మీరు కూడా. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పారు, మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఒక బాధ్యత కలిగిన మంత్రిగా కొత్త ఎంఓయూ అని మీరు అంటున్నారు. నేను మీ స్టేట్మెంట్ రెస్పెక్ట్ చేస్తున్నా, బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. దట్ వాజ్ ఓన్లీ రీరిటర్న్. పాత ఎంఓయూనే రీరైట్ చేశారు. వెరిఫై చేసుకొని రిప్లైలో చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినంత కాదు అధ్యక్ష, అద్భుతమైన విజయాలు తెలంగాణ సాధించింది. 2014-15 నుండి 2022-23 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత వ్యవసాయం. రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆలోచనతో అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినాం అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని ప్రోత్సాహకాలు తెలంగాణలో ఇచ్చినాం. ప్రధానంగా మొట్టమొదటిగా రైతుల రుణమాఫీ చేసినాం 1,00,000 రూపాయలు. రెండో విడత కూడా మళ్ళీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలనే ఆలోచన చేసి చాలా వరకు రుణమాఫీ చేసినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చినాం. రైతు బీమా సౌకర్యం కల్పించాం. రైతు పండించిన పంటలను ప్రభుత్వమే నేరుగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసింది. 24 గంటల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంటును సరఫరా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా పూర్తి చేసి 2 పంటలకు సాగునీరు ఇచ్చినాం. దానికి ప్రకృతి కూడా సహకరించింది. భూగర్భ జలాలు పెరిగినాయి, ప్రకృతి సహకరించింది. బ్రహ్మాండమైన పంటలు జరిగినాయి. అయ్యా మీరు మాట్లాడే ముందు నేను మీకు ఒక సమాచారం చెప్తున్నా. మీ మంత్రులతోని తుమ్మల నాగేశ్వరరావు రాలేదు, మీ మంత్రులతోని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి అధ్యక్ష. 2014-15లో పంటల సాగు విస్తీర్ణము 1,31,00,000 ఎకరాలు. 2022-23కు వచ్చే వరకే పంటల సాగు విస్తీర్ణం 2,40,00,000
8 లక్షల ఎకరాలు. మీరు వెరిఫై చేసుకోండి, ఒట్టిగానే నన్నేదో ఇంటరప్ట్ చేయాలని మాట్లాడడం కాదు. అదేవిధంగా ప్యాడీ ప్రొడక్షన్ అధ్యక్ష, ఇది దాస్తే దాగేది కాదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు వివరాలు అడిగినా ఇస్తారు. అదేవిధంగా అధ్యక్ష, ప్యాడీ ప్రొడక్షన్ వచ్చి 2014-15లో 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే 2022-23కి వచ్చే వరకే 2,58,00,000 టన్నులకు పంటల దిగుబడి పెరిగింది. చివరికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో దిగుబడి అవుతున్న ధాన్యమును మేము కొనుగోలు చేయలేము, మా దగ్గర స్టోరేజ్ కెపాసిటీ లేదు అని చెప్పి చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఇంత బ్రహ్మాండమైన ఇవాళ భారతదేశంలో పంజాబ్ తర్వాత అతి ఎక్కువ వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది తెలంగాణ సాధించిన విజయం కాదా? ఇది తెలంగాణ రైతాంగం సాధించిన విజయం కాదా? ఇది కేసీఆర్ సాధించిన విజయం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అధ్యక్ష ఒక్కసారి ప్యాడీ పర్చేజ్ అన్నీ వదిలిపెడదాం. ఒక ప్యాడీ పర్చేజ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్ 2014-15లో 24.3 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు. కానీ 2020-21కి వచ్చే వరకే 1,41,00,000 మెట్రిక్ టన్నుల ప్యాడీని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్నది. ఇంతకంటే నిరూపణ ఏం కావాలి? 600% ఎదుగుదల, భారతదేశంలోనే అత్యధిక పంటల దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక రికార్డు సృష్టించింది. వ్యవసాయం చిన్నాభిన్నమైందని మాట్లాడుతున్నారు. మొన్న చాలా సందర్భాలలో నేను విన్నాను, మొన్న కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా నేను విన్నాను. వారు ఏమన్నారు? డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడబోతున్నది, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, నా మొట్టమొదటి సంతకం 2 లక్షల రైతుల రుణమాఫీ పైన ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అధ్యక్ష, నాది కాదు అది. ఎన్నడూ చేసిండి ఈ ప్రకటన? ఎన్నికలకు ముందు. డిసెంబర్ 9 పోయింది అధ్యక్ష, 2 నెలలు అయింది. తర్వాత ఇంకో మాట అన్నారు, ఎవరి దగ్గరనైతే రుణాలు లేవో, ఎవరైతే ఇప్పటి వరకు బ్యాంకులకు పోయి రుణాలు తెచ్చుకోలేదో అర్జెంటుగా బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోండి అని చెప్పాడు. ఆ వీడియో కూడా మీ దగ్గర ఉన్నది అధ్యక్ష, అందరికీ సభ్యులందరికీ కూడా తెలుసు. ఏం జరిగింది అధ్యక్ష? ఆ మాటే మేము మాట్లాడుతున్నాం. రుణమాఫీ పైన ఈ రోజు వరకు కూడా స్పష్టత లేదు, బ్యాంకులతో మాట్లాడతామంటున్నారు. నేను చెప్తున్నా శ్రీధర్ బాబు గారు, నేను చెప్తున్నా, బ్యాంకులు రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేయరు. ఎవరైనా అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని నమ్మకండి, మీరు అవస్థల పాలవుతారు, బదనామవుతారు. ఎందుకంటే ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకున్నది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకేమవుతున్నది? ఆయనతో మాట్లాడు, మంత్రి గారితో మాట్లాడు. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు ఒకరే ఉన్నారు కాబట్టి వారికి చెప్తున్నా నేను. ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేసే అవకాశం లేదు అని. బహుశా మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మేము బ్యాంకులతో సంప్రదిస్తున్నాము, రైతుల రుణమాఫీ గురించి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అది జరుగుతుందని నాకు నమ్మకం లేదు, మీరు బదనాం పాలవుతారని నేను చెప్పదలుచుకున్నా, హెచ్చరించదలుచుకున్నా. అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. త్వరితగతిన రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా, వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని